ఫ్రెండ్స్, నేను మీ పవన్సాయి. ఈరోజు మనం యూపీఎస్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఏమేమి అంటే తెలుసుకుందాం. అంటే యూపీఎస్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఆల్రెడీ మీరు నా వీడియోస్ ఇంతకుముందు చూసే ఉంటారు. యూపీఎస్ గురించి అయితే నేను చాలా వీడియోస్ అయితే చేశాను. అంటే యూపీఎస్ కి ఇన్వర్టర్ కి డిఫరెన్స్ ఏంది, అండ్ యూపీఎస్ పార్ట్స్ ఏముంటాయి, అండ్ యూపీఎస్ సింగిల్ లైన్ డయాగ్రామ్ అలా అయితే చేశాను. బేసిక్ గా మనకి ఏంటంటే మెయింటెనెన్స్ సైడ్ వెళ్ళినప్పుడు యూపీఎస్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ మేజర్ గా మనకు వచ్చేసి యూపీఎస్ కేవీఐ రేటింగ్ అనేది అడుగుతారు. అంటే యూపీఎస్ కేవీఐ రేటింగ్ ఎంత ఉంది, అంటే సపోజ్ 20 కేవీఏ 10 కేవీఏ యూపీఎస్ అలా యూపీఎస్ కేవీఐ రేటింగ్ అనేది ఉంటుంది. సో యూపీఎస్ కేవీఐ అనేది అడుగుతారు. అండ్ యూపీఎస్ బ్యాటరీస్ అండ్ యూపీఎస్ బ్యాటరీస్ బ్యాకప్ ఎంత ఉండాలని అడుగుతారు. అండ్ ఆంపియర్ అవర్స్ అనేది ఎంత ఉంటుంది. అండ్ యూపీఎస్ సింగిల్ లైన్ డయాగ్రామ్ అడుగుతారు. సింగిల్ లైన్ డయాగ్రామ్ అయితే ఆల్రెడీ నా ఛానల్లో అయితే ఆల్రెడీ ఇంత ముందు పెట్టాను. సో దాన్ని చూసుకోండి. అండ్ సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటే ఏం లేదు, మనకి యూపీఎస్ మెయిన్ స్టార్టింగ్ నుంచి అంటే మనకి అవుట్పుట్ వరకు ఎలా లోడ్ కి ఎలా అనేది అయితే ఈ పవర్ అనేది షేర్ అవుతుందో సో దాని గురించి ఉంటుంది. సో యూపీఎస్ సింగిల్ లైన్ డయాగ్రామ్ వచ్చేసి మనకి ఇన్వర్టర్ అండ్ రెక్టిఫైర్ అండ్ బ్యాటరీస్ అనేది ఉంటాయి. మనకి ఇన్వర్టర్ వచ్చేసి ఏసీ టు డీసీ చేస్తుంది. ఏసీ టు డీసీ చేసి బ్యాటరీలో స్టోరేజ్ అనేది చేస్తుంది. సో అలా స్టోరేజ్ అయిన బ్యాటరీ ఏంటంటే మనకి పవర్ పోయినప్పుడు వెంబడే బ్యాటరీ నుంచి మనకి రెక్టిఫైర్ త్రూ డీసీ టు ఏసీ అనేది కన్వర్ట్ అయ్యి మనకి లోడ్కి వెళ్తుంది. సో అలా ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ ఇన్వర్టర్స్ ఉంటాయి. ఈ మన టైప్స్ ఆఫ్ యూపీఎస్ ఉంటాయి. ఆ యూపీఎస్ లో ఏమేమి కంపెనీ ఉంటాయి, కొన్ని స్నైడర్ ఉంటది అండ్ వర్టీ ఉంటాయి. ఇలా యూపీఎస్ అనేది మేక్ అనేది కూడా అడుగుతారు. అండ్ యూపీఎస్ మీద మనం ఇప్పుడు సపోజ్ 20 కేవీ యూపీఎస్ ఉంది. సో దాని మీద ఎంత వరకు లోడ్ వేయొచ్చు, సో అలా కూడా అడుగుతారు. అంటే మన 20 కేవీ యూపీఎస్ మీద మనం 25 యాంప్స్ వరకు లోడ్ వేయొచ్చు. అండ్ ఫుల్ లోడ్ మీద ఒక 5 వరకు ఎక్కువ అనేది వేసుకోవచ్చు. సో ఇలా అయితే యూపీఎస్ గురించి మనకి ఇంటర్వ్యూలో అయితే అడుగుతారు. అండ్ యూపీఎస్ అనేది మేజర్ గా ఎక్కడ యూజ్ చేస్తామని అడుగుతారు. అండ్ మేజర్ గా మనం యూపీఎస్ యూజ్ చేసేది ఎమర్జెన్సీ లైటింగ్ పర్పస్ అండ్ సీసీటీవీస్ పర్పస్ అండ్ ఈ ఫైర్ అలారం సిస్టమ్ దానికి పర్పస్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి యూపీఎస్ అనేది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. సో ఈ పవర్ అనేది ఎప్పుడు ఆగిపోదు. మనకి పవర్ పోయినా గానీ విత్ ఇన్ సెకండ్ లో ఇది ఆన్ లోనే ఉంటుంది. పవర్ పోయింది కూడా మనకు అనేది తెలియదు. ఇన్వర్టర్ కి కంప్లీట్ ఆపోజిట్ లో ఉంటుంది ఇది. సో పవర్ పోయినా గానీ మనకి ఇది అనేది ఇంత కూడా తేడా అనేది ఏం తెలియదు. సో ఇలా యూజ్ చేస్తాం ఎమర్జెన్సీ అన్నిటి వాటికి. వీటి మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఇవే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ.